ఈ నెల 10న ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లా స్థాయి కార్యశాల బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షులు డాక్టర్ కాసర్ల నరేశ్రావు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ రానున్నారని వివరించారు. నిజామాబాద్ నగరంలోని బాల్ భవన్ లో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాల సాహిత్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ కాసర్ల మాట్లాడుతూ గత నెలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు వచన, కవిత, రచన పోటీలు నిర్వహించినామని తెలిపారు. నేను నా బాల్యం అనే అంశం మీద నిర్వహించినటువంటి ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా 26 పాఠశాలల నుండి సుమారు 145 మంది విద్యార్థులు తమ తమ కవితల్ని పంపినారన్నారు. వచ్చినటువంటి ఈ కవితలలో 10 ఉత్తమ కవితా బహుమతులను గెలుచుకున్నాయని, అలాగే మరొక 20 ప్రత్యేక ప్రశంసా బహుమతులను గెలుచుకున్నాయని తెలిపారు. విజేతలైన విద్యార్థులకు జిల్లా స్థాయిలో స్థానిక బాల్ భవన్ లో మంగళవారం నాడు బహుమతుల ప్రధానోత్సవం జరగనుందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జిల్లా స్థాయిలో ఈ వేదిక కథ రచన, కవిత రచన మీద కార్యశాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రముఖ బాల సాహితీవేత్తలైన డాక్టర్ బిఆర్ శర్మ కథా రచన మెలకువలను, గరిపల్లి అశోక్ కవితా రచన మెలకువలను విద్యార్థులకు వివరించనున్నారన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు బాల్ భవన్ కేంద్రంగా ప్రారంభమయ్యే ఈ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు నడుస్తుందని తెలిపారు. విజేతలైన విద్యార్థులకు జ్ఞాపికలను, సర్టిఫికెట్లను, పుస్తకాలను బహుమతులుగా అందించనున్నామని తెలిపారు. బాల సాహిత్య అభిమానులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఇందూరు బాల సాహిత్య వేదిక మహిళా కార్యదర్శి డాక్టర్ శారద, కోశాధికారి చింతల శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శులు వసంత లక్ష్మణ్, కందకుర్తి ఆనంద్ పాల్గొన్నారు. బాల సాహిత్య వేదిక గత నెలలోని 14 నవంబర్ బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా స్థాయిలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వచన కవితా పోటీలు నిర్వహించడం జరిగింది. నేను నా బాల్యం అనే అంశం మీద ఈ పోటీల నిర్వహణ జరిగింది. దాదాపుగా 26 పాఠశాలల నుంచి సుమారు 141 మంది విద్యార్థులు తమ తమ కవితలను పంపడం జరిగింది. ఈ కవితల్లో నుంచి ఉత్తమమైన కవితల్ని ఎంపిక చేసుకొని విద్యార్థులకి బహుమతులు అందించాలనే ఆలోచనతో మంగళవారం నాడు 10 డిసెంబర్ నాడు బాల్ భవన్ వేదికగా బహుమతుల ప్రధానోత్సవ సభను నిర్వహించుకోబోతున్నాం. విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించేటటువంటి ఈ సభకు ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పి అశోక్ గారు వస్తున్నారు. అట్లాగే ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా ఒక కార్యశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కథారచనలో మెలకువలు, అలాగే కవితా రచనలో మెలకువలు అనే 2 అంశాల మీద మరి సుప్రసిద్ధమైనటువంటి బాల సాహితీవేత్తలు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా పేరెన్నిక గల బాల సాహితీవేత్తలైన డాక్టర్ బిఆర్ శర్మ గారు కథారచన మెలకువల మీద మాట్లాడబోతున్నారు. అట్లాగే కవితా రచన మెలకువల మీద బాలబంధువుగా పిలుచుకోబడే గరిపల్లి అశోక్ గారు సిద్దిపేట నుంచి వస్తున్నారు. వారు కవితా రచన మెలకువల మీద విద్యార్థులకి శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇట్లా ఆ రోజు విజేతలకు బహుమతి అందించేటటువంటి సభ 2 అంశాలుగా 2 విభాగాలుగా నిర్వహించబడుతుంది. ఉదయం పూట 10 గంటల నుంచి 12 గంటల దాకా కార్యశాలగా, ఆ పైన బహుమతుల ప్రధాన సభగా జరగబోతుంది. మరి ఇలాంటి ఈ కార్యక్రమానికి బాల సాహిత్య వేత్తలందరూ కూడా, బాల సాహిత్యంలో కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, మార్గదర్శకులైనటువంటి కవులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. అట్లాగే ఈ కార్యక్రమం ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం. అన్ని పాఠశాలల నుంచి కూడా ఎంపిక చేయబడినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు.